నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా శుక్రవారం ఖానాపూర్ మండలంలో పర్యటించారు. గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ తీరును చూశారు. ముందుగా ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ సరళిని చూశారు. తప్పనిసరిగా గడువులోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరిగి తీసుకున్న ఫారంలు, పూర్తి చేసిన ఆన్లైన్ వివరాలు అధికారులను అడిగారు. బిఎల్ఓ యాప్ను పరిశీలించారు. ప్రక్రియను మొత్తం పారదర్శకంగా చేయాలని అన్నారు. ఒక 90 పోలీస్ స్టేషన్లో వీళ్ళు మొత్తం కొట్టేశారు. 100కి 100%. ఎవరు కూడా మిగలలేదు. జీరో అయిపోయింది అంటే వాళ్ళు ఫ్రీ అయిపోయారు. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇంకా పంచాయత్ సెక్రటరీలు అందరూ ఫ్రీ అయిపోయారు. అదే చూస్తున్నా డేట్ పెంచింది కదా అంటున్నారు. డేట్ పెంచినాము ఆగండి కదా అని అంటున్నారు. టోటల్ అయిపోయింది సార్. ఒక 2-3 ఫామ్ల కోసం ఆగడానికి వస్తుంది. మీరే ముందుగా అక్కడ చేయించండి. మీరే ముందుగా చేయించండి. ఫాస్ట్ చేపిస్తే ఫ్రీ అయిపోతారు. అలాగే మీ ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో 2-3 to 3 అట్లా మిగిలి ఉంది. డౌన్లోడ్ లేదు అంటే వేరే కార్డు ఓటు ఉంటుంది. పోలీస్ స్టేషన్లో 17 పోలీస్ స్టేషన్ కలిపి ఎంతమంది ఓటర్లు 17,000లో ఇప్పటి వరకు ఎంతమంది కొంతమంది హైదరాబాద్లో కూడా ఉంటారు. ఇప్పుడు సుమారుగా 1 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. మంది రైతులు కొత్త ఘాట్ చేయడానికి వీలు ఉండదు. కానీ చిన్న మెయింటెనెన్స్ వర్క్ ఇది ఒక రోడ్ అది మనం తీసుకోవాలి. ఇది ఘాట్ ఉండి ఏదైనా మైనర్ రిపేర్ చేస్తే వీధిలోకి వస్తుందంటే అది చేస్తాం. కింద నుంచి అటు వెళ్తుంది సార్. ఇది టెంపరీగా అప్పుడు కట్టవచ్చు. ఒకవేళ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఇరుకుగా ఉన్న ఈ రోడ్ కాకుండా డైరెక్ట్గా ఈ ఘాట్కి కనెక్ట్ చేసే రోడ్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఫార్మేషన్కి ఓన్లీ ఎల్బెన్ గ్రావెల్ రోడ్ చేస్తే సరిపోతుంది. గ్రావెల్కి 50 చేస్తున్నారు. మళ్ళీ రేట్ చేయాలి కదా సార్. లేపాలి కదా సార్. ఇక్కడ బరీడ్ పైప్స్ అక్కడక్కడ వెళ్తాం. లేకపోతే ఇంకోటి అశోక్ అన్న మన హనుమాన్ల కాడికి సార్ ఈ రోడ్ విషయంలో అయితే రోడ్ ఎట్లాగో ఇక్కడ ఎక్కువ పక్కన పొలాలు ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము తెలుసుకుని ల్యాండ్ తీసుకుంటాము. ఇక్కడ పక్కన ఈ మనకి బస్ స్టాండ్ లోపల నుంచి దారి వస్తుంది సార్. సైడ్ నుంచి వాళ్ళు ఏమంటారంటే మేము దారి ఇస్తాం దీని నుంచి మీరు రోడ్ వేసుకున్నాను అంటున్నారు. రోడ్ అంటే ఎక్కడికి రోడ్ ఇక్కడికి సార్ ఘాట్ కోసం అని ఘాట్ కోసం బస్ స్టాండ్ ఉంది.